అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకసారి మైక్ జరపండి. ఇప్పుడు మేము వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాము. బెజ్జూరు మండలంలో ఏటిగూడెం గ్రామంలో ఒక వ్యక్తి కంప్లైంట్ భర్త అనారోగ్యంతో మృతి చెందినాడు. అతను మృతి చెందిన విషయం అదే గ్రామానికి చెందిన రావుజీ అనే వ్యక్తికి తెలిసింది. ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుండి బెజ్జూరు మండలంలో కొందరు వ్యక్తులు గుప్త నిధుల తవ్వకాల కొరకు ప్రయత్నిస్తున్నారు. అంటే వాళ్ళ తెలిసిన విషయం ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఎముకల నుండి తీసుకొని పూజ చేస్తే, క్షుద్ర పూజలు చేస్తే బంగారం కనబడుతుందని, గుప్త నిధులు కనబడతాయని, తర్వాత అతీత శక్తులు వస్తాయని వారు అనుకొని ఈ చనిపోయిన వ్యక్తి యొక్క శవాన్ని 29 తారీఖు రోజున రాత్రి, అంటే 29 తారీఖు రోజు చనిపోయిన వ్యక్తి యొక్క కుమారుడు ఆ కాలకృత్యాల కొరకు వాళ్ళ ఫాదర్ ని ఎక్కడైతే పొందబెట్టిరో, శవం పూడ్చిపెట్టిన స్థలాన్ని సైడ్ వెళ్ళగా, ఆ పూడ్చిపెట్టిన స్థలం నుంచి దుర్వాసన వస్తుండగా అతని స్నేహితుడు ఇద్దరు కలిసి ఇటు దుర్వాసన బాగా వస్తుందని చెప్పి అటు వెళ్ళి చూడగా, శవం పూడ్చిపెట్టిన వద్ద ఆ మట్టి అంతా మళ్ళీ శవం పూడ్చిన దాన్ని ఓపెన్ చేసి ఆ శవంలో నుంచి కొన్ని ఎముకలు తీసినట్టుగా, దాన్ని చిందరవందర చేసినట్టుగా అనిపిస్తే ఇమీడియట్లీ వెళ్ళి అతను వాళ్ళ చిన్నాన్నకు తెలిపినాడు. చిన్నాన్నకు తెలిపితే చిన్నాన్న మరి వాళ్ళ ముగ్గురు కలిసి దాన్ని చూసి 29 తారీఖు ఉదయం వీళ్ళు, అంటే కంప్లైనెంట్, వాళ్ళ కొడుకు, వాళ్ళ చిన్నాన్న కలిసి గత కొద్ది రోజులుంటే ఆ గ్రామంలో రావుజీ వద్దకు కొందరు వ్యక్తులు కార్లలో వచ్చి తిరిగి వెళ్తున్నారని తెలిసి అనుమానం కొద్దీ అతనికి వెళ్లి అడిగితే అతను ఫస్ట్ నాకేం సంబంధం అని చెప్తారు. కానీ అతని ఇంట్లో ఇంకో కొంతమంది 4 వ్యక్తులు ఉండడం గమనించి వీళ్ళు గట్టిగా అడిగేసరికి ఆ 5 కలిసి ఈ పోయిన 3 వ్యక్తులను, అవును మేమే తీసినాం, ఆ చనిపోయిన శవం నుంచి ఎముకలు తీస్తే మాకు అత్త శక్తులు వస్తాయి, మాకు మంచి పూజలు చేస్తే మాకు గుప్త నిధులు కూడా దొరుకుతాయని వారిని బెదిరించి వారిని కొట్టే ప్రయత్నం కూడా చేసి వాళ్ళను అటాక్ చేసారు. అప్పుడు వీళ్ళు మీ సంగతి ఇట్లా కాదు కదా, మేము గ్రామంలో ఉన్న అందరికి తెలుపుతామని ఊళ్ళో నుంచి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి పెద్దలను తీసుకెళ్లేసరికి వాళ్ళు పారిపోయారు. దానిపైన కంప్లైంట్ మాకు ఫిర్యాదు ఇస్తే కేసు కట్టారు ఎస్ఐ గారు వీళ్ళ కొరకు వెతుకుతున్న క్రమంలో ఈ రోజు ఎస్ఐ గారికి నమ్మదగ్గ సమాచారం రాగా వీళ్ళు గుప్త నిధులు బెజ్జూరు మండలంలోని సోమిని తలాయి గూడెం ఆ అటవీ ప్రాంతంలో బంగారు తవ్వడం కొరకని, గుప్త నిధుల కొరకని వెళ్తున్న క్రమంలో ఎస్ఐ గారు వీళ్ళని కృష్ణపల్లి క్రాస్ వద్ద పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే అప్పుడు వీళ్ళ దగ్గర ఒక కారు, 5 వ్యక్తులు, అందులో రావుజీ, అదే గ్రామానికి చెందిన రావుజీ, తర్వాత ఇనుగుర్తి రమేష్, ఈయన తర్వాత కాసారపు పరమేశ్వర్, కరీంనగర్ రామ్నగర్ చెందిన వ్యక్తి, ఈయన టెంపుల్లో పూజ చేస్తాడు, ఆత్రం శంకర్, గబ్బాయి, తర్వాత గుడేపు రాజు, ఈయన కూడా ఏటిగూడెం గ్రామానికి, గొల్ల రాజు, కుక్కరకుంట గ్రామం, రామ్మడుగు మండలం. వీళ్ళు 5 కలిసి ఆ కార్లో వెళ్తుంటే అప్పుడు వీళ్ళని అనుమానం వచ్చి ఆపితే, వీళ్ళు ఆల్రెడీ ఆ విలేజ్ లో తెలుసు కాబట్టి ఆపినప్పుడు వీళ్ళు వాళ్ళ నేరాన్ని ఒప్పుకుంటారు. వాళ్ళు ఏదైతే శవాన్ని పూడ్చిపెట్టి శవాన్ని తీయడానికి ఉపయోగించిన గడ్డపారలు గాని, పార గాని, తర్వాత వాళ్ళ దగ్గర ఆ శవం యొక్క 5 ఎముకలు స్వాధీనం చేసుకొని అక్కడ పంచనామా నిర్వహించి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ పంపుతున్నాం. చట్ట ప్రకారంగా వారికి చర్యలు తీసుకోవాలి. కేసుల గురించి ఏం రివీల్ కాలేదు, కానీ ప్రయత్నాలు అయితే చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. మెయిన్ గా రమేష్ అనే వ్యక్తికి, నివృత్తి రమేష్ అనే వ్యక్తి చిన్న వర్కులు చేసుకుంటుంటాడు. ఈ క్రమంలో ఈయన టెంపుల్కి వెళ్తే అక్కడ కన్నాల రామనగర్ చెందిన ఈ పరమేశ్వరరావు అనే వ్యక్తి త్వరపడుతుంది. పరమేశ్వరరావు అనే ఆయనకి రాజు తెలుసు. వీళ్ళు 3 కలిసి ఇక్కడ అడవిలో చెట్ల మందులు ఇస్తామని చెప్పి వీళ్ళను ఈ రావుజీ మరియు శంకర్ ఇద్దరు కలిసి పిలిపించారు. గత 15 రోజుల నుంచి వీళ్ళు ఈ ఏరియాలో తిరుగుతారు. ఆ చెట్ల మందులు ఇచ్చి అని నమ్మించి కూడా తాయకలను కట్టించుకుంటూ చేస్తారు. మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా అందరికి కూడా పబ్లిక్ విన్నపం ఏమంటే,
గుప్త నిధుల తవ్వకాలను అనవసరంగా జైలు పాలు కావద్దు, బంగారం కానీ అలాంటివి ఏం దొరికాయి. ఇవన్నీ మూఢనమ్మకాలు. వీటిని పట్టించుకొని బంగారం భవిష్యత్తు ఉన్న వాళ్ళందరూ కూడా బంగారం భవిష్యత్తు ఉన్న వాళ్ళు బంగారం కొరకు జైలు పాలై అనవసరంగా వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవద్దని మా పోలీసు వారి విజ్ఞప్తి. ఇలాంటి సమాచారం ఎక్కడైనా మీ చుట్టుపక్కల జరుగుతున్నట్టు తెలిసి ఉంటే మా పోలీసు వారికి సమాచారం అందిస్తే వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.